కూటమిలో పోలవరం సీటుపై వివాదం నెలకొంది. ఇప్పటికే జనసేన ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజుకు టికెట్ కేటాయించారు. అయినప్పటికీ టికెట్ కోసం టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల నలజర్లలో చంద్రబాబు బస వద్ద టీడీపీ క్యాడర్ ఆందోళనకు దిగింది. నిన్న విజయవాడలో కూటమి మీటింగ్ తర్వాత పరిణామాలు మారుతున్నాయి. పోలవరం అసెంబ్లీ సీటు టీడీపీకి ఖాయమంటూ బొరగం శ్రీనివాస్ వర్గం ప్రచారం చేసుకుంటోంది. బుట్టాయిగూడెంలో బొరగం ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పొత్తు ధర్మం పాటించడం లేదంటూ పోలవరం జనసేన శ్రేణులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. గురూజీ రామనారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. కూటమిలో పోలవరం సీటుపై వివాదం నెలకొంది. ఇప్పటికే జనసేన ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజుకు టికెట్ కేటాయించారు. అయినప్పటికీ టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల నలజర్లలో చంద్రబాబు బస వద్ద టీడీపీ క్యాడర్ ఆందోళనకు దిగింది. నిన్న విజయవాడలో కూటమి మీటింగ్ తర్వాత పరిణామాలు మారుతున్నాయి. పోలవరం అసెంబ్లీ సీటు టీడీపీకి ఖాయమంటూ బొరగం శ్రీనివాస్ వర్గం ప్రచారం చేసుకుంటోంది. బుట్టాయిగూడెంలో బొరగం ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పొత్తు ధర్మం పాటించడం లేదంటూ పోలవరం జనసేన శ్రేణులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. భార్గవ్, ఏంటి పోలవరం సీటుకు సంబంధించి ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది? జనసేన క్యాండిడేట్కే టికెట్ ఇవ్వడం జరిగింది, మరి అదే కొనసాగిస్తారా, ఏదైనా మార్పు చేసే అవకాశం ఉందనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ ఆశ. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమిలో మాత్రం ఏ ఒక్కరి మధ్య కూడా పొత్తు కుదరని పరిస్థితి అయితే కనిపిస్తోంది. అటు బీజేపీకి ఇప్పటికే పార్లమెంటు స్థాయిలో వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో సీటు దక్కలేదంటూ కూడా గారపాటి చౌదరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతుండగా టీడీపీ జనసేనల మధ్య కూడా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో దూరం పెరిగిందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికే జనసేన ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజుకు జనసేన అధిష్టానం సీటును ప్రకటించింది. ఆయన ప్రచారాన్ని కూడా చేసుకుంటున్నారు. అయితే తామంతా కూడా జనసేనకు మద్దతుగా నిలుస్తామంటూ కొయ్యలగూడెం సభలో కూడా టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆ తర్వాత అభిమానులు గాని అనుచరుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఆయన కూడా తన సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చిర్రి బాలరాజు అయితే పోలవరం అసెంబ్లీలో సీటు గెలవడం కష్టమని, ఆయన అందుకు తగ్గట్టుగా సంసిద్ధంగా లేరంటూ కూడా వీరు ప్రచారాన్ని చేస్తూ ఉన్న నేపథ్యంలో బాలరాజును మార్పు చేసి మళ్ళీ తిరిగి పోలవరంలో ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే బొరగం శ్రీనివాస్ ఉన్నారో ఆయనకే సీటు ఇవ్వాలంటూ కూడా పట్టుబట్టిన పరిస్థితి కూడా ఉంది. అందుకు తగ్గట్టు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఇటీవలే జిల్లాకు వచ్చినటువంటి నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును కూడా వారు కలిశారు. పెద్ద ఎత్తున కూడా చంద్రబాబు బస ప్రాంతం వద్ద బైఠాయించి ధర్నా చేసి నిరసన తెలియజేశారు. పోలవరంలో సీటు బొరగం శ్రీనివాస్ కి ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. ఈ తరుణంలోనే నిన్న అమరావతిలో జరిగినటువంటి ఏదైతే విజయవాడలో కూటమి నేతల సమావేశం జరిగిందో అధినేతల సమావేశంలో పోలవరం సీటు గురించి కూడా చర్చ వచ్చిందని, ఖచ్చితంగా మార్పు జరిగే అవకాశం ఉందంటూ కూడా ఈ రోజు పోలవరంలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు ఎవరైతే బొరగం శ్రీనివాస్ అనుచరులు ఉన్నారో వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన నుంచి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. పొత్తు ధర్మంలో భాగంగా సీటు తమకు కేటాయిస్తే మళ్ళీ ఈ విధమైన ప్రచారం ఎందుకంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పోలవరం సీట్ అయితే అటు టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు పార్టీల మధ్య కూడా తీవ్ర దూరాన్ని లేపుతున్న నేపథ్యంలో అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది అనుకూలంగా మారేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్ భార్గవ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.